అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 2వ తారీఖు ఫిబ్రవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు శుక్రవారము. ఈరోజు తిథి బహుళ సప్తమి ఉదయం 11:24 వరకు, తదుపరి అష్టమి. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి 1:56 వరకు, తదుపరి విశాఖ. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఇంటా బయట కొద్దిపాటి సమస్యలు తప్పవు. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. తదుపరి వృషభ రాశి. ఇంటా బయట విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత చికాకు పరుస్తాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆత్మీయుల ఆదరణ పెరుగుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో నూతన ఒప్పందాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. తదుపరి కర్కాటక రాశి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. తదుపరి సింహరాశి. కీలక వ్యవహారాలలో సొంత నిర్ణయాలు చేయడం మీకు మంచిది కాదు. వ్యాపార ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. ఊహించని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటా బయట ఒత్తిళ్లు పెరిగిపోతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. తదుపరి కన్యారాశి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి తులారాశి. ఉద్యోగం అధికారులతో సమస్యలు ఉంటాయి. ధన వ్యవహారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపార విషయంలో ముఖ్య నిర్ణయాలను తీసుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. ఉద్యోగాలలో సమస్యలు ఓర్పుతో అధిగమిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం మీకు లభిస్తుంది. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. తదుపరి ధనస్సు రాశి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో శ్రమ తప్ప మీకు ఫలితం కనబడదు. ఆధ్యాత్మిక విషయాలపైన దృష్టి సారించడం మీకు చాలా మంచిది. ప్రముఖులతో వివాదాలకు దూరంగా ఉండాలి. తదుపరి మకర రాశి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలని అందుకుంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ మీకు బాగా పనికొస్తుంది. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తల్ని అందుకుంటారు. తదుపరి కుంభరాశి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితుల నుండి ఆశించిన ధన సహాయం మీకు అందుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు మీరు వేగవంతం చేసుకుంటారు. తదుపరి మీనరాశి. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక రుణాల విషయంలో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు.